తెనాల్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ డిగ్రీ మరియు ఎన్వీఆర్ ఇంజనీరింగ్ సంయుక్తంగా డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించింది. డ్రగ్స్ తీసుకోవటం వల్ల యువకుల యొక్క భవిష్యత్తు ఏ విధంగా దుర్భరమవుతుంది అనే దానిపై ఈగల్ మరియు పోలీసులు శాఖ వివరించింది. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ షీలా అధ్యక్షత వహించారు. మాదక ద్రవ్యాల బారిన యువత పడకుండా వారిని ప్రొటెక్ట్ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేకంగా ఈగల్ సంస్థను ఏర్పాటు చేసిందని ఈగల్ ఎస్పీ నగేష్ బాబు చెప్పారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు యువత డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ వాడితే అధోగతి, వాడకపోతే పురోగతి అనే విధానాన్ని ఆయన విద్యార్థులకు వివరంగా తెలియజేశారు. ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడుకపై జరుగుతున్న సంఘటనల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ వాడినట్లుగా గుర్తిస్తే వెంటనే 197 నెంబర్కు తెలియపరచాలని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో, ఆరోగ్యం ముద్దు అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ మాట్లాడుతూ డ్రగ్స్ తీసుకునే బలహీనత ఏర్పడితే బంగారు భవిష్యత్తును పాడు చేసుకునే పరిస్థితులు ఉంటాయని చెప్పారు. తల్లిదండ్రులను తమ పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు పొందుతారనే లక్ష్యంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా చదువు చెప్పిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు డ్రగ్స్కి అలవాటు పడకుండా దూరంగా ఉండాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు, ఎన్వీఆర్ కళాశాల సీఈఓ నన్నపనేని భాస్కర్, డైరెక్టర్ శ్రీమతి నన్నపనేని భాగ్యలక్ష్మి, ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్, ఎన్సీసీ ఆఫీసర్ కె అశోక్, కళాశాల టీచింగ్, నాన్ టీచింగ్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. సో ఈ ఏజ్ లో మీరు గంజా నుంచి దూరంగా ఉండాలంటే మీరు రైట్ పర్సన్, రైట్ ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేయాలి. ప్రొడక్టివ్ విషయం పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న అందరికి కూడా ఏజ్ దాదాపు 19-20 మధ్యలో ఉంటాయి. ఇదే 19-20 ఏజ్లో చాలామంది మన బార్డర్లో, ఇండియన్ బార్డర్లో ఆర్మీ కోసం జాయిన్ అయ్యి మన బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్న వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. మనం ఇదే ఏజ్లో కాలేజ్లో చదివి మనం బయటికి వెళ్తున్నప్పుడు మీరు ఏమి సాధిస్తారనేది ఇంపార్టెంట్. సో ఈ టైంని మీరు వేస్ట్ చేయకుండా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలి. మీరు ఒకవేళ ప్లేస్మెంట్ కావాలంటే ప్లేస్మెంట్కి చూడాలి, హైయర్ స్టడీస్ చదవడానికి కావాలంటే దానికన్నా హోంవర్క్ చేయాలి, లేదు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలంటే దానికన్నా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. సో స్పోర్ట్స్లో అచీవ్ చేయాలంటే స్పోర్ట్స్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటి ప్రపంచంలో అచీవ్ చేయడానికి చాలా స్కోప్స్ ఉంటాయి. అదన్నీ వదిలేసి మీరు డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీ ఫిజికల్ స్ట్రెంగ్త్, బాడీ వీక్ అయిపోతాయి, లంగ్ కెపాసిటీ తగ్గిపోతాయి. సో మీరు అడిక్ట్ అయిపోతారు. ప్రొడక్టివ్గా ప్రతి మనిషి వీక్నెస్కి లోనైన ప్రతి మనిషి ఫస్ట్ స్టార్ట్ చేసే జర్నీ అట్లాగే స్టార్ట్ చేస్తాను. నేను కాన్ఫిడెంట్, నాకు ఎటువంటి చలాలు లేవు, నేను ఒకసారి సిగరెట్ తాగిన ఇబ్బంది లేదు, మందు తాగిన ఇబ్బంది లేదు, ఒకసారి గంజా తాగినా నేను మళ్ళీ తాగను అనే కాన్ఫిడెంట్తోనే వీక్నెస్ స్టార్ట్ అవుతుంది. అట్లా ఒకసారి స్టార్ట్ చేసిన ఆ వీక్నెస్ కంటిన్యూ చేస్తారు తప్పితే ఎవరు ఆపలేరు. కాబట్టి మీ అందరూ కూడా దీని మీద అవేర్నెస్ పెంచుకొని మత్తు పదార్థాలు దూరంగా ఉండి మంచి భవిష్యత్తుతో వాళ్ళు జనాల్లోకి వెళ్ళరు. ఒక కార్నర్కి వెళ్ళిపోయి ఒంటరి జీవితము, కళలు ఊహించుకోవటము, కళల్లోనే ఎంజాయ్ చేయటము, ఆ మత్తుని ఎంజాయ్ చేయటంలో అలవాటు పడిపోతారు. దాని తర్వాత ఎవరైతే మీకు ఆ డ్రగ్స్ని దూరం చేయాలని భావిస్తారో, తల్లిదండ్రులు కానివ్వండి, మంచి స్నేహితులు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా శత్రువులా కనపడతారు. ఎందుకంటే ఈ డ్రగ్స్ అనేది వాడికి ప్రాణం అయిపోతుంది. ప్రాణాధారమైన ఫుడ్ అనుకుంటాడు, ప్రాణాధారమైన వస్తువు అనుకుంటాడు. దానివల్ల వీళ్ళందరూ అవాయిడ్ చేయడం వల్ల వీళ్ళంతా శత్రువులు అయిపోతారు. వాళ్ళని చూస్తే చిరాకేస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ఎవడైతే పరిమాణంలోని సప్లై చేస్తుంటాడో వాడు వీడికి ప్రాణదాతలా కనపడతాడు. ఎందుకంటే అది లేకపోతే నేను బ్రతకలేను అనే ఒక రాంగ్ కన్సెప్షన్లోకి వెళ్ళిపోతాను. ఆ డ్రగ్ వల్ల వీళ్ళ లైఫ్ ఎట్లా అవుతుంది అనేదాన్ని వదిలేసి డ్రగ్ తీసుకోకపోతే నేను బ్రతకలేను అనే ఒక రాంగ్ కన్సెప్షన్లోకి వెళ్ళటం వల్ల వాళ్ళు పూర్తిగా అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిపోయి చేంజ్ ఆఫ్ థింకింగ్ అనమాట. రైట్ బ్యాడ్ రాంగ్ అనుకుంటారు, రాంగ్ రైట్ అనుకుంటారు, గుడ్ అండ్ బ్యాడ్ అనుకుంటారు, బ్యాడ్ అండ్ గుడ్. మరి నార్కోటిక్స్, మాదక ద్రవ్యాలు మనుషుల్ని ఎంత బలహీనం చేస్తున్నాయో, ఇటువంటి హింసాయుత కార్యక్రమాలకి తావిస్తున్నాయో
మనం చూస్తున్నాం. వాటి గురించి మనం పూర్తిగా అవగాహన చేసుకోవాలి. మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. మన తల్లిదండ్రులు మన ఏ ఉద్దేశంతో అయితే కళాశాలలో పంపిస్తున్నారో విద్య నేర్చుకుని ఉజ్వలమైన భవిష్యత్తుని తెచ్చుకోవాలనే భావనతో వారు ఎంతో శ్రమ కోర్చి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని మీ అందరి ముందుకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భం. వేదిక మీద చూడండి, ఈనాడు యంగ్స్టర్స్గా ఉన్న వీరు ఆఫీసర్స్ మీకు స్ఫూర్తిదారు. వాళ్ళు ఎంత కష్టపడితే, ఏ రకమైన క్రమశిక్షణ పాటిస్తే, ఏ రకమైన ఉద్దేశాలను నిర్దేశించుకుని ముందుకు నడవాలనే భావంతో నడిస్తే ఈనాడు ఇటువంటి ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారిని అందరినీ స్ఫూర్తిగా తీసుకుని మీరు విద్య నేర్చుకునే సమయంలో విద్య నేర్చుకోవాలి, ఆడుకునే సమయంలో ఆడుకోవాలి. అంతే తప్ప ఇతర బలహీనతలు తావివ్వకుండా మీరు ముందుకు నడవాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ